జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. విష్ణు సహస్రనామాలలో 79వ నామమైన ఓం విక్రమాయ నమః అనే మంత్రానికి అర్థాన్ని విందాం. వామనావతార వైభవం కలవాడు, అలాగే గరుడ వాహనమును ఎక్కి సంచరించువాడైన ఆ దేవదేవునకు నా ప్రణామము అనే మంత్రం యొక్క అర్థం అన్నమాట. సంస్కృత భాషలో వి అనే మాటకు పక్షి అనే అర్థం ఉన్నది. ఇక్కడ గరుత్తుమంతుడని అర్థం తీసుకుని క్రమశబ్దానికి నడక అను అర్థం కలదు. కాన వేదమయుడైన గరుత్తుమంతుడను వాహనంపై కూర్చుని సమస్త లోకమును సంచరించేవాడని ఈ నామానికి భావం అన్నమాట. గరుత్తుమంతునిపై కూర్చుని సమస్త లోకములను తిరిగేవాడు కనుకనే ఆయనకు విక్రమాయ అనే పేరు వచ్చిందని ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. వామనావతారం యొక్క వైభవము అందరికీ తెలిసినదే. ఇంతింతై ఒటుదింటై అన్నట్టుగా శ్రీమన్నారాయణుడు వామనావతారంలో చిన్న బాలుడిగా ఉండి సమస్త లోకమును అవతరించే అంతట్లోనే మహానుభావుడై వెలుస్తాడు. లోకాలన్నింటినీ జయించినవాడు కనుకనే విక్రముడయ్యాడనమాట. అందువల్లే విక్రమాయ నమః అనే మంత్రము దీనికి సరిగానే అన్వయించబడిందని భావం అన్నమాట. ఈ మంత్రం యొక్క విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.